హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు విత్ సరస్వతి. ఈరోజు మనం వెరైటీగా పెప్పర్ చికెన్ చేసుకుంటున్నాము. చాలా చాలా బాగుంటుంది. అందరు ఒక్కసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెన్ 1/4 kg తీసుకున్నాను నేను, కొంచెం మీకు చూపించడానికి. మీరు దీని ప్రకారం కొలతలు 1/2 కిలోకి డబల్ తీసుకోండి. పెరుగు, నిమ్మకాయ ఒకటి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ఈ కప్పు చికెన్లోకి మనం 1 కప్పు పెరుగు వేసుకుందాం. తర్వాత నిమ్మకాయ పిండుకుందాం. ఇది మనకి వర్షాకాలంలో ఈ సీజన్లో పెప్పర్ చికెన్ ఘాటుగా చాలా బాగుంటుంది. మీరందరూ ఒకసారి చేసుకొని చూసి నాకు ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంటుంది. మీరు ఒక కప్పు పెరుగు వేసుకున్నాం. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర మిక్సీ చేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకుందాము. దీన్ని ఇప్పుడు మనము ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒక బౌల్లోకి వేసుకొని కలుపుకుందాము. మనం ఇందాక ఇది పెరుగు, జింజర్ గార్లిక్ పేస్టు, కొత్తిమీర పేస్టు అన్నీ వేసుకొని కలిపి నానబెట్టుకుందాము. కొంతసేపు ఫ్రిడ్జర్లో పెట్టుకొని మళ్ళీ తర్వాత కుక్కర్లో వేసుకొని 1 విజిల్ రానియాల. 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. మెంతి వేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలా స్టవ్ మీద. విజిల్స్ వచ్చాక మనం బాండీ పెట్టుకొని 2 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకుందాం. నూనె వేసుకొని 2 ఉల్లిపాయలు తర్వాత వేసుకొని కరివేపాకు వేసుకున్నాము. కరివేపాకు, ఉల్లిపాయలు మగ్గాక మనం పక్కన పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసుకుందాం. ఇది కొంచెం బాగా డ్రై అయ్యాక నీళ్ళు బాగా మొత్తం ఇంకిపోయేటట్లా బాగా చాలాసేపు ఉడికించుకోవాలా. నీళ్ళు మొత్తం పోవాలా. పోయిన తర్వాత పసుపు, దీంట్లోకి పసుపు, మనము నేను పక్కన మసాలాలు కొట్టి పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటానండి. అవన్నీ మీకు మసాలాలు కానీ నేను చూపిస్తాను వేరే వీడియోలో. ఇది బళ్ళారి కారము, రెడ్గా ఉంటుంది. కారం 1 స్పూన్ వేసుకున్నా. గరం మసాలా 1 స్పూను, పెప్పర్ 1 స్పూను, జీరా పౌడరు 1/2 స్పూను. ఈ మసాలాలు అన్నీ చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవన్నీ వేస్తేనే దీనికి టేస్ట్ వచ్చేది. ఇప్పుడు చాలా ఘాటుగా చాలా బాగుంటుంది పెప్పర్ చికెన్. మీరు తప్పకుండా ట్రై చేసి చూసి నాకు చెప్పాలండి. 1/2 స్పూన్ సాల్ట్, 1/2 నిమ్మకాయ పిండుకోవాలా లాస్ట్లో. ఇప్పుడు దీన్ని మరి అంతా ఒక్కసారి కలిపేసుకొని ఒక బౌల్లో సర్వింగ్ బౌల్ తీసుకుందాము. అంతే అండి, చికెన్ రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం ఎలా ఉందో చూసి చెప్పాలా. మీరు చికెన్ రెడీ అయింది.